ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 25వ తేదీ శనివారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ద్వాదశి ఉదయం 11:09 వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం పగలు 2:57 వరకు ఉంది. ఈరోజు వర్జన్ రాత్రి 10:13 నుంచి 11:50 వరకు ఉంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:15 సమయం అనుకూలంగా ఉంది. మరల మధ్యాహ్నం 12:30 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున ఏదైనా శుభ సంబంధంగా వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి సాయంత్రం 6:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:07. మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30, పగలు 12:30 సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ ఒక విధంగా చెప్పాలి అంటే కనుక శనికి బాగా ప్రీతికరమైన రోజండి. శనేశ్వరుడికి బాగా ప్రీతికరమైన రోజు. ఈ రోజున మరి ప్రదోష కాలంలో త్రయోదశి ఉంది, శనివారం ఉంది. ప్రదోష కాలంలో శనివారం త్రయోదశి కలిస్తే కనుక దాన్ని శని త్రయోదశి కిందే ఉటంకించాలని చెప్పేసి శాస్త్రం. ఏమండి మరి ప్రాతకాలంలో లేదు కదా, ప్రాతకాలంలో ద్వాదశి ఉంది కదా అనేటువంటి మాట మీరు అనొచ్చు. ఒకసారి ఏదైనా కనుక అవకాశం కుదిరితే మీరు మన ఈ పంచాంగాల్లో ఈ శని త్రయోదశి గురించి రాసినటువంటి రోజున అసలు ఏం రాసి ఉంది అనేటువంటి విషయాన్ని కనుక మీరు శోధిస్తే అందులో మరి సూర్యోదయానికి ఉండాలి అనేటువంటి మాటలో అంటే మధ్యాహ్న సంఘకాలంలో కనుక త్రయోదశి శనివారం ఉండాలని చెప్పుకుంటూ ఏం చేశారంటే ప్రదోష కాలంలో ఈ శనికి సంబంధించి ప్రీతికరమైన అంశాన్ని ఒకదాన్ని చెప్పుకుంటూ వచ్చారండి. మరి ఇవన్నీ కూడా ఎట్లాగా ప్రదోష కాలంలో శనికి సంబంధించి శాంతి జరగడం, ఆ శాంతి జరిగితే కనుక ఆయన మరి ఎక్కువగా ఆనందించడం ఏంటి అనే విషయాన్ని కనుక బాగా పరిశీలిస్తే ఇక్కడ మనకు ప్రదోషంలో సూర్యాస్తమయానికి ముందుగానే 45 నిమిషాల ముందు స్నానం చేసి ఆ తర్వాత మరి సూర్యాస్తమయం తర్వాత ఉన్నటువంటి ప్రదోషకాలాన్ని 2:24 ఇవాళ సూర్యాస్తమయం 6:07 అనుకున్నాం. 6:07 అంటే 5:39 తర్వాత స్నానం చేసి 6:07 నిత్యకృత్యాల్లో ఉన్నటువంటి సంధ్యావనాది ప్రక్రియలు పూర్తి చేసి ఇంకా అక్కడి నుంచి 2:24 అంటే 8:31 వరకు కూడా మరి శివారాధన కనుక చేస్తే ఆ ప్రదోష కాలంలోనే భోజనాన్ని కూడా ఉపక్రమించాలండి. ప్రదోష సమయానికి అర్చనాది పూర్తి చేసుకుని ఈ యొక్క ప్రదోష కాలంలోనే 8:31 లోపుగా భోజనానికి ఉపక్రమించాలి. మరి శివారాధన చేయడం మూలంగా శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించి ఆయన యొక్క అనుగ్రహంతో మరి ఈ శని త్రయోదశి రోజున త్రయోదశి ప్రదోషకాలంలో ఉన్నటువంటి త్రయోదశి శనివారం రోజున ఇందుకు ప్రదోషకాలాన్ని ప్రాధాన్యం చేసుకుని వచ్చారు శివారాధన. ప్రాతకాలంలో శనికి అర్చన, ప్రదోషకాలంలో శివార్చన కనుక చేస్తే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించి అనేది స్పెసిఫిక్గా చెప్పారండి. మనకి ఈ పురాణాలని తిరగేయడం అనేది మన వల్ల కాదు. పురాణాల్లో ఉన్న అంశాలని గ్రంథాల్లోకి కన్వర్ట్ చేసి మొత్తం ఫిల్టర్ చేసి తీసుకొచ్చి ఒక గ్రంథం ఏర్పాటు చేశారు. ఇట్లాంటి వ్రతాల విషయంలో వ్రత నిర్ణయ కల్పవల్లి మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేసి మార్కెట్లో వేశారు, మీరు తీసుకోవచ్చు. అందులో శని త్రయోదశి అంటే ప్రదోష కాలంలో బ్రహ్మాండ పురాణంలో, స్కంద పురాణంలో, ఇతర పద్మ పురాణాలు ఇట్లాంటి పురాణాల్లో ఉన్నటువంటి విశేషాన్ని మొత్తాన్ని కూడా క్రోడీకరించి అక్కడ రాశారు. ప్రదోష కాలంలో శివారాధన కనుక చేస్తే సూర్యాస్తమయానికి 54 45 నిమిషాల ముందు స్నానం చేసి సూర్యాస్తమయం తర్వాత 2:24 శివారాధనతో కనుక కాలక్షేపం చేస్తే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించి మరి చూడండి లింక్ ఎంత ఉందో. ఆ సందర్భంగా సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం, మరలా మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు పోవడం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు.
మరి ఇక్కడ ఇవాళ ద్వాదశి ఉదయం 11 గంటలకు వెళ్ళిపోయి ఇవాళ ప్రదోషానికి శనివారం త్రయోదశి కలిసి ఉన్నాయి కాబట్టి చాలా విశేషమైన రోజు కిందే మనకు లెక్క. ఇక్కడ 100% మనం దీన్ని చాలా గొప్పగా అనుష్ఠించాల్సిందే. ఈ సందర్భంలో భాగంగా మరి ఈ ప్రదోషంలో కనుక మీరందరూ స్వామివారికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని కనుక చక్కగా పూర్తి చేసుకుంటే దీని ప్రభావంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. శనేశ్వరుడు కనుక అనుగ్రహిస్తే ఆయుష్యం జీవనోపాయం మరణించి శనేశ్వరం, జీవనోపాధి అంశాన్ని చక్కగా సమస్య లేకుండా నడుపుకునే అవకాశం వస్తుంది. ఇది స్వామివారి ద్వారా అందరికీ అనుగ్రహింపజేసేటువంటి అంశం. కాబట్టి ఈ ప్రదోష కాలానికి సంబంధించినటువంటి శివారాధన అనేటువంటి ప్రక్రియను ఎప్పుడైతే ఇక్కడ మహర్షి ప్రోక్తంగా గ్రంథాల్లో ఇచ్చారో మరి త్రయోదశి ప్రదోషానికి ఉన్నది ఇంపార్టెంటు అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఈ కారణం చేత ఈ శనివారం నాడు ప్రదోష కాలానికి త్రయోదశి ఉంది కాబట్టి ఇవాళ రోజుని ఎవరు కూడా ఇంక చర్చలు పెట్టుకోవద్దు. కరెక్టా కాదా, ఈ సిద్ధాంత్ గారు టీవీలో చెప్పాడు, నేను గ్రంథం పేరు కూడా చెప్పానండి, వ్రత నిర్ణయ కల్పవల్లి గ్రంథం పేరు కూడా చెప్పా. మీరు మోహన్ పబ్లికేషన్స్ ద్వారా తెప్పించుకుని చదువుకోవచ్చు. ప్రదోష కాలానికి సమయాన్ని వృధా చేసుకోకుండా శివారాధనతో కాలక్షేపం చేయండి. చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అతిక్రమ్యేతరాన్ సర్వ భవత్యేన సంశయ అంటాడు. మరణం ఇవ్వాలంటే కూడా మిగతా గ్రహాలు, మిగతా భావాలు, ఆధిపత్యాలు వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆయన స్వయంగా మార్గం ఇచ్చేస్తూ ఉంటాడట. అంతటి గొప్ప గ్రహం ఆయన. ఆయన అనుగ్రహిస్తే కనుక అకాల మృత్యు అనేది దగ్గర రాకుండా ఉంటుంది. కుటుంబంలో అందరి చేత చేస్తే అందరూ కూడా సుఖంగా ఉండే అవకాశం వస్తుంది. అందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు పోయే అవకాశం వస్తుంది. జీవనోపాధి సమస్యలు పోయే అవకాశం వస్తుంది. ఉపవాసం చేయండి, నష్టమే ఉంది. శనివారం చక్కగా త్రయోదశి ప్రదోషకాలానికి ఉంది. కృష్ణేవా శుక్లేవా అని కూడా చెప్పాడు ప్రత్యేకంగా. ఇట్లాంటి సంయోగం అలభ్యయోగాలు అనేటువంటి వివరాలు రాసుకుని వస్తాడు. కృష్ణపక్షం శుక్లపక్షం అనేటువంటి భేదం లేదయా, ఎక్కడైనా సరే చేసుకోవచ్చని. మరి ఇట్లాంటి సందర్భంలో భాగంగా దేవాలయాల్లో పూజలన్నీ అయిపోయి ఉంటాయి మధ్యాహ్నానికి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే శివారాధన అంటే ఏం చేయాలి? శివసహస్రనామం పారాయణ చేసుకోవడం, లేదా శివాష్టోత్రం శివాయ నమః ప్రారంభం చేసి ఆ యొక్క అష్టోత్రం పారాయణ చేసుకోవడం, లేదా ఓం నమః శివాయ, ఇది పరమ పవిత్రమైనటువంటి పంచాక్షర మంత్రం, ఇది ఉచ్చరిస్తూ పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేయడం, అక్కడే కూర్చుని ఆయనే అనుష్ఠిస్తూ కూర్చోవడం, ఓం నమః శివాయ మంత్రంతోనే జపం చేసుకుంటూ కూర్చోవడం. ఆ శివ సన్నిధిలో చక్కటి విశేషమైన శివాలయాలు ఉన్నాయి మనకు. కృష్ణానది తీరంలో ఇటు నుంచి మనకు అక్కడ అవనిగడ్డ దాకా వెళ్ళేదాకా కూడా ప్రతి క్షేత్రము విశేషమైన క్షేత్రమే. మరి అలాగే ఇటు దక్షిణానికి వెళ్తూ చిలుమూరు అట్లాంటి క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా విశేషమైన క్షేత్రాలు. విజయవాడలో స్పెసిఫిక్గా విజయేశ్వర స్వామి దేవస్థానం, అలాగే దుర్గగుడిలో మల్లేశ్వర స్వామి దేవస్థానం, కింద పాత శివాలయం, బుద్ధువారి శివాలయం, అలాగే మొగల్రాజపురం శివాలయం, కొండ మీద యనమలకుదురు శివాలయం, అక్కడ సిద్ధక్షేత్రం చినగంచి నున్న నుంచి వికాస్ కాలేజీకి వెళ్ళే రోడ్లో చంద్రశేఖర సరస్వతి స్వామివారు నడిచే దేవుడు, ఆయన యొక్క క్షేత్రం శివ పంచాయతీనంతా విరాజిల్లుతోంది. ఇలాంటి ఎన్నో శైవక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి మనకు. విజయవాడ, కృష్ణా జిల్లా, అలాగే గుంటూరు జిల్లాల్లో, అంతేకాకుండా మొత్తం అంతా యావత్ ఆంధ్రదేశంలో పంచారామాలతో కూడుకుని మరి ఎన్నో విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఇది నిజమా కాదా అని చర్చ చేయాలంటే రేపటి నుంచి చర్చ చేసుకోండి. ఈసారి ఇట్లాంటి సంభవం వచ్చినప్పుడు మీరే తప్పనిసరిగా శివక్షేత్రానికి వెళ్తారు. శనేశ్వరుడు అనుగ్రహం కోసం చెప్పి అక్కడ శివానుష్ఠానం చేసే అవకాశం వస్తుంది. శని త్రయోదశి నాడు ప్రాతకాలంలో శనేశ్వరుడు యొక్క ఆరాధన మరి ప్రాతకాలంలో చేయగలిగితే ఇప్పుడు చేయండి. లేని ఎడల కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రవంతకో యమః శౌరి శనైశ్చరో మంద పిప్పలాదైన సంస్థ అనేటువంటి పిప్పలాదకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. శని త్రయోదశి నాడు ప్రదోషకాలంలో చేసేటువంటి శివ అభిషేకం, శివార్చనే చాలా విశేషమైనటువంటి విశేషాన్ని మీరు ఆ వ్రత నిర్ణయ కల్పవల్లి గ్రంథం ద్వారా పురాణాల్లో చెప్పిన అంశాన్ని గ్రహించి ఇక నెక్స్ట్ టైం నుంచి ప్రదోషకాలానికి ఉన్నటువంటి త్రయోదశిని బాగా విశేషంగా అనుష్ఠిస్తారు. అందరూ సుఖపడాలని మా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా భగవత్ కృప కుదరాలని చెప్పి అందరూ జీవనోపాధి విషయంలో, ఆయుర్దాయ విషయంలో, ఆరోగ్యం విషయంలో, అలాగే ఆర్థిక విషయాల్లో సమస్యలు పోగొట్టుకుని సుఖజీవనం చేయాలని ఆశిస్తూ ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం. మేషరాశి, బుద్ధి చాలా చక్కగా వికాసిస్తూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలకి కూడా ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. అమలు చేసే విషయంలో మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా వెంబడిస్తూ ఉంటుంది.
దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సానుకూల స్థితి సరిగా లేదని చెప్పాలి. అయినప్పటికీ కూడా తెలివితేటలతో అన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు ఈ రోజున సమస్యలను తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖమయ జీవితాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళి ఈ రోజున చాలా ఆలోచనలు ప్రయత్నాలు చేస్తారు. యాక్చువల్గా అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈ రోజున తెలివితేటలతో సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. తద్వారా విజయాన్ని సాధించే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ రోజున షేర్ వ్యాపారులకు ప్రత్యేకంగా ఏమీ వ్యాపారం ఉండదు కాబట్టి వారి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిలో కూడా మరి ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సానుకూలంగా సాగాలనే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేయండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రోజున ఇంకా సత్ఫలితాలు పొందాలనుకుంటే కనుక నవగ్రహ స్తోత్రం పారాయణ చేసి అలాగే గోవులకు మీకు తోచిన విధంగా ఆహారాన్ని అందిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి కుజేశని సంచారం మినహా మిగతా అన్ని గ్రహాల యొక్క సంచారం కూడా చాలా బాగుందండి. ఈ కారణం చేత దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. శని కుజుల మూలంగా మధ్య మధ్యలో చికాకులు వచ్చినప్పటికీ కూడా తెలివిగా వాటన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విద్యార్థులకు అనుకూలంగానే కాలం నడుస్తుంది. ఈ రోజున మీకు అవకాశం కుదిరితే కనుక ఈ రోజున సుబ్రహ్మణ్యాష్టకం అలాగే ఆంజనేయ స్వామివారికి సంబంధించి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా విజయవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు సంబంధంగా వాటి నిర్వహణ విషయంగా చాలా ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నింటినీ కూడా చాలా చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా గొప్ప జీవితాన్ని గడిపే అవకాశం ఈ రోజున ఈ మిథున రాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది. ఈ రోజున వీళ్ళు ప్రత్యేకమైన శాంతి మార్గాలేమీ అనుష్ఠించాల్సిన అవసరం లేదు. రోజువారీ చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలతోనే ఈ రోజున చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. వీళ్ళకు కూడా ఈ రోజున సమస్యలు లేనటువంటి చక్కటి జీవితం గడిచే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజున విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, అలాగే షేర్లు వీటికి సంబంధించి మంచి సలహాలు, సూచనలు అందే అవకాశం వస్తుంది. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. మీ కులానికి సంబంధించినటువంటి ఆచార కాండాలను నడిపేందుకు వీలుగా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ కుటుంబాల్లో కానీ మీ యొక్క కులంలో కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఇవాళ చాలా చక్కటి కార్యక్రమాలు, విజ్ఞాన వినోద కార్యక్రమాలు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ బాగా జరుగుతుంది. ఏదో తెలియని ఆసక్తితో ప్రశాంత జీవితాన్ని ఎక్కువగా గడిపే అవకాశం వస్తుంది. ఈ రోజున ప్రత్యేకమైన శాంతి కార్యక్రమాలు ఏమీ లేవు. మీరు రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడంలోనే ముందుకు వెళ్ళచ్చు. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి జీవనం చేస్తూ ఉంటారు, మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. చాలా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏమండి, గ్రహచారంలో మార్పు వచ్చిందా? సడన్గా ఇన్ని మంచి మార్పులు చెప్తున్నారు ఇవాళ అంటే ప్రత్యేకంగా లాభాలు రావు, ప్రత్యేకంగా నష్టాలు రావు. దాంతో చాలా ఆనందించే అవకాశం వస్తుంది. ఇవాళ నిన్నటిదాకా నడిచినటువంటి దానికంటే కూడా ఇవాళ
ఏదో తెలియని ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఈ ఆనందాన్ని ఇంకా ఎక్కువగా పొందాలి, చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటే కనుక దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. మంచి జీవనం చేసే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యా రాశి. వీళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ప్రతి పనిని కూడా నేను సాధన చేసుకోగలను, సానుకూలం చేసుకోగలను అనేటువంటి ధీమా బాగా వ్యక్తం చేసే అవకాశం వస్తుంది. అనవసరమైనటువంటి కార్యక్రమాల జోలికి పోకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి మంచి జీవనం, మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మరి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, అలాగే కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. మీరు ఎవరి వ్యవహారాలను కలగజేసుకుంటే అవి చాలా ప్రతిబంధకాలు అయ్యే అవకాశం వస్తుంది. ఈ రోజున మీరు దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తులారాశి. ఈ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితాలు అందుతాయండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని చోట్ల విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఒక తెలియని కొత్త ఆనందంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గ్రహచారంలో షష్ఠ శుక్రుడు ఉన్నాడు. అయినప్పుడు రవి అనుకూలించడం మూలంగా ఆయన ప్రభావం తగ్గుతుంది. కుజుడు సప్తమంలో అనుకూలించడు, కానీ లాభంలో రాహు అనుకూలిస్తుంటాడు. అందువల్ల అనుకూలం కుదురుతుంది. తృతీయంలో శని అనుకూలిస్తాడు, వ్యయంలో గురువుని కంట్రోల్ చేస్తారు ఇవాళ. ఆ కారణాల చేత చాలా మటుకు మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏదైనా ప్రాతకాలంలో గో పూజ, నవగ్రహ పూజ చేసుకుంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా సానుకూల ఫలితాలు అందే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఏదో తెలియని ఆందోళన, అధైర్యం వెంబడిస్తాయండి. కానీ మొత్తం మీద ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలో కూడా విజయాలు సాధించుకుని ముందుకెళ్తారు. ఈ రోజున చాలా ఉత్తమమైన జీవితాన్ని గడుపుతారు. ధనురాశి. నూతనోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. జన్మంలో శని ఉండి పనులు ఆలస్యం చేయిస్తారు తప్పితే పనులు పాడే అవకాశం లేదు. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి సూచనలు, సలహాలు అందే అవకాశం ఉంది. విజయవంతమైన ఫలితాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా సాగిపోయే అవకాశం ఉంది. అన్నింటిలోనూ కూడా ఈ రోజున కొంచెం పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది, కానీ కొంచెం మానసికంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద ఈ రోజున విజయ పరంపర బాగా సాగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజున మకర రాశి వాళ్ళు కొత్త ప్రయోగాలు చేయకుండా పాత సమస్యల మీద యుద్ధం చేస్తే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు అవకాశం ఉంటే కనుక ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనులను కూడా అవరోధాలు, అడ్డంకులు వస్తూ ఉంటాయండి. ప్రతి పనులను కూడా మంచి చెడు మీరే ఆలోచించుకుని ఏ నిర్ణయాలు చేయలేక ముందుకు వెళ్ళని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఈ రోజున కనుక మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తే, కొంచెం సాధన కనుక అధికంగా చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది, ఒక్కోసారి అధైర్యము వెంబడిస్తూ ఉంటుంది రాహుకేతుల యొక్క ప్రభావం చేత. ఈ రోజున ఒక విచిత్రమైన జీవితమే చెప్పాలి. ఈ చంద్రుడి మీద రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి మనసు పరిపరి విధాలా పనిచేస్తూ కుంభరాశి వాళ్ళకి ఫలితాంశాలని కూడా కొంచెం తేడాగా తీసుకునే అవకాశం వస్తుంది. మీరు బాగా దృష్టి పెట్టి ఈ రోజున కనుక దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకుంటే జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా ఆ శ్లోకాలు కనుక రోజు పారాయణ చేసుకుంటే ఈ రోజంతా కూడా మీకు ఆ ధైర్యయుక్తమైన బుద్ధి బాగా పనిచేసే అవకాశం వస్తుంది. తద్వారా విజయ పరంపర ముందుకు సాగే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి జీవనం సాగించే అవకాశం ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున
వ్యయ చంద్రకేతుల మూలంగా వాహనాలు నడిపే విషయంలో ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. తరచుగా వాహనాలు రిపేర్ పెట్టే అవకాశం వస్తుంది. ధన వ్యయం బాగా జరుగుతుంది. ఎవరిని నమ్మి ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టొద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వంటి విశేషమైన కార్యక్రమాల్లో ఈ రోజున దృష్టి సరిగా కేంద్రీకరణ జరగదు. తద్వారా కొంచెం సమస్యలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. మీకు శుక్రబలం, గురుబుధుల బలం బాగున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూలం సరిగా లేకపోవడం మూలంగా కొంచెం సమస్యాత్మకమైనటువంటి వాతావరణం వెంబడించే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సత్.